కుమార్ సార్, నేను ఈ బిజినెస్ కారణం నాకు ఇన్కమ్ సోర్స్ అనేది ఉండేది. నేను ఈ బిజినెస్ కారణం వచ్చింది డ్రీమ్స్ అండి, టైం ఫ్రీడము అండ్ డ్రీమ్స్ కోసము. నేను వచ్చేసి నా ప్రొఫెషన్ వచ్చేసి 2019లో 10th అయిపోయింది. 10th అయిపోయిన అమ్మడే ఏదైనా ఒకటి సాధించాలని ఇదే హైదరాబాద్లో సుచిత్రాల 4 ఏళ్ళు కష్టపడి బైక్ మెకానిక్ నేర్చుకోవడం జరిగింది. బైక్ మెకానిక్ నేర్చుకున్నాక ఖచ్చితంగా వెళ్ళి షాప్ పెట్టుకునే మూమెంట్లలో మనకి ఇక్కడ సర్కిల్ తెలియదు, సర్కిల్ చేసుకొని షాప్ పెట్టుకోవడం. నార్కల్లో ఏదైతే నార్కల్లో 1 సంవత్సరం చేసి తర్వాత షాప్ పెట్టుకోవడం జరిగింది. 3 లక్షలు పెట్టి షాప్ పెట్టడం జరిగింది. షాప్ ఏ విధంగా పెట్టినంటే ఓన్లీ ఒక బైక్ మెకానిక్ కాకుండా పంచర్లు, జేసీబీలు, ట్రాక్టర్లు, అది ఆటోలు, కార్లు, అన్ని బైకులకు వాషింగ్ పెట్టేటువంటి వాషింగ్ ప్రతి ఒక్కరిని ఒక పిల్లగాని చేతికి పెట్టుకొని ఈ వయసులో ఒకటి సంపాదించాలనే పట్టుదలతో కసితోటి బయట అప్పు తెచ్చి షాప్ పెట్టడం జరిగింది. మంచి ఇన్కమ్ సోర్స్ ఉంది. రోజుకు 2000, 3000 వస్తున్నాయి నాకు. వచ్చే టైంలో నాకు మా బ్రదరు బండి చేస్తుంటే అదే ఒక బిజినెస్ ఆపరేటర్ అంటే ఒక బిజినెస్ ఉంది చేసుకుంటే బాగుంటుంది అని ఒక బిజినెస్లో అదే ఏదైతే ఒడ్డవన్ సినిమాస్లో సార్ మనకు నార్కల్ రావడం జరిగింది. అటువంటి టైంలో నేను ఏదైతే మెకానిక్ బట్టలు ఉన్నానో మధ్యాహ్నం 12ంటికి అదే మెకానిక్ బట్టలతోటి వెళ్ళి అక్కడ నేర్చుకున్నాను. అంటే బాగా అందరూ కూర్చున్నారు, అది ఇక్కడనే వచ్చి మాట్లాడుతున్నారు. నేను అనుకున్నాను వీళ్ళందరూ అని ఇట్లా చేతులు పట్టుకుని మూలకు నిలబడి వెయిటింగ్ అంతా అయిపోయిందాక విని ఇంటికి వెళ్ళిన ఆ రోజు నాకు అక్కడ పరిచయం అయింది. మన గ్రేట్ నరేష్ సార్ పరిచయం అవ్వడం జరిగింది. అక్కడ పరిచయం అయినాక నేను ఒకటే అడిగినా, సార్ నేనేం చేయాలంటే డైలీ ఉదయం పూట జూమ్ మీటింగ్ ఉంటుంది, జూమ్ మీటింగ్ రాంటి నీకు అన్ని విషయాలు అర్థమవుతుంది అన్నాడు. 10 రోజులు జూమ్ మీటింగ్ వచ్చిన 15 రోజులు 1500 ప్రోడక్ట్ ఇంటికి తీసుకొని పోయి ఇంట్లో పెట్టిన మా అమ్మ తీసి ఇట్లా వేసి అట్లా కడపవతలు పెడితే ఇట్లా తీసి అట్లా బయటకేసింది. ఏంటి తెచ్చి నేను ఊరికే మెకానిక్ పని చేసుకోమంటే ఇట్లా వేసిన మడే ఏమనిపించింది అంటే ఇమ్మడే నరేష్ సార్ ఫోన్ చేశాను. అది ఏమనకు తీసుకుపోయి సింపుల్గా పెట్టు, మీ వాళ్ళు నచ్చితే వాటర్ లేదు అన్నారు. నేనైతే ఇంట్లో సామాన్లు ఎప్పుడు ఒక్క నాణ్యంగా ఇంట్లో ఒక చాపత్త ప్యాకెట్ ఇట్లా తిండి 4 ఏళ్ళ నుండి మెకానిక్ పని చేస్తే ఇంట్లో ఒక చాపత్త ప్యాకెట్ ఇట్లా తినని ఒకటేసారి ఇప్పుడు చీట్లో పెట్టేటాలకు మామూలు తీసి బయట పడేది. తీసుకుపోయి సింపుల్గా పెట్టిన మా అమ్మ ఉంటే ఒక 4-5 రోజుల తర్వాత ఇవి ఏం చేయాలంటే మీకు నచ్చితే దీనికి ఇట్లా పనిచేసే ఇట్లా వాడంటే ప్రొడక్ట్ వాడినాక ప్రొడక్ట్ వాడుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే నేను లేకున్నా సరే నార్కల్కి వెళ్ళి మా అమ్మ ప్రొడక్ట్ తెచ్చుకుంటాను. అంటే చూడండి, ఇంకొకటి ప్రొడక్ట్ అంటే నేను ప్రొడక్ట్ని ఎట్లా తీసుకున్నా అంటే నిన్న మొదలనే ఒక నెలకి అది ఒక 15 రోజుల కింద మా చెల్లెని పెళ్లి చేసినాము. అంటే వాళ్ళు కిరాణా షాప్కి వెళ్ళి మా అమ్మ నాన్న నాకు తెలియకుండా కిరాణా షాప్కి వెళ్ళి అన్నీ ఒక 20 పెళ్ళికి అనేది షాంపూలు, సబ్బులు అన్నీ ఇవి తెచ్చే వెజిటేబుల్ రేట్ ఎక్కువైందని అన్ని కిరాణా షాపులు తీసుకొని వచ్చింది. తెచ్చి నేను చదువుతున్న టైంలో ఆ సామాన్ చూసినా ఒకటే మాట అన్నా, అమ్మ నేను ఎదగాలనా వద్దా అని అడిగినా. ఎదగాలరా ఎందుకు రా మాట అన్నారు అంటే రేపు ఇంటికి నీ కొడుకు బిజినెస్ చేస్తున్నట్టే 10 మంది నీ ఇంటికి వచ్చినప్పుడు వెస్టీ ప్రొడక్ట్ చూసే గౌరవం ఉంటుందా, నార్మల్ ప్రొడక్ట్ చూసే గౌరవం అంటే వెస్టీ ప్రొడక్టే అయితే రేపు పైసలు అయిపోతుంది. అంటే పెళ్ళికి నువ్వు ఎంత ఖర్చు పెట్టినావే కదమ్మా, నేను సంతోషంగా ఉండాలంటే ఒక 4000 రూపాయలు నేను వెస్టీ ప్రొడక్ట్ ఇస్తాను. అదే పెళ్ళికి 6000 ప్రొడక్ట్ నేను ఇంట్లో తెచ్చిపెట్టిన. ప్రతి ఒక్కరికి ఇంట్లో శిల్పం నేను ఏ విధంగా వస్తుంటే వెస్టేజ్ మా అమ్మాయిలో ఇప్పటికంటే నరేష్ తోటి అంచికి నరాలలో వెస్టేజ్ అనేది ఇంకిపోయింది. ఇప్పుడు నరాలలో వెస్టేజ్ ఎట్లా అంటే పెళ్లికి ఒక 6000 ప్రొడక్ట్ తెచ్చి సింపుల్గా పెట్టిన వచ్చిన ప్రతి చుట్టానికి సంపాదించిన ప్రతి చుట్టానికి వేస్ట్ అదే విధంగా ఇచ్చిన. ఎందుకు ఇచ్చిన అంటే పలానా పిల్లగాడు వెస్టేజ్ చేస్తుండే ఈ టైంలో అనేది అనిపించుకున్నాను నేను ఖచ్చితంగా. దాంతోపాటుగా నా షాప్ అనేది నేను తీసేసిన 3 లక్షలు పెట్టి షాప్ తీసేసిన. ఇప్పటికీ నేను మిత్తిని కడుతున్నా. కానీ ఎందుకంటే సక్సెస్ అవుతా నాకు నమ్మకం ఉందని కాబట్టి ఇలా సక్సెస్ అవుతున్నా ఖచ్చితంగా. అదేవిధంగా ముందరికి వెళ్ళి పనిచేస్తున్నా. తెలంగాణలో, బెంగళూరులో, హైదరాబాద్లో, ఊళ్ళో నా సర్కిల్లో ఎక్కడెక్కడో బిజినెస్ ఓన్లీ నేను బిజినెస్ చేయకుండా సోషల్ మీడియా వాడుకుని ఇప్పుడు బిజినెస్ చేస్తున్నా. ఒక ఇన్స్టాగ్రామ్లో పరిచయం చేస్తున్నా. మక్తల్లో, బెంగళూరులో, ఆంధ్రాలో 4 ఐడీలు కొట్టిన 4 లెగ్గులు నడిపిస్తున్నాను నేను. ఏ విధంగా అంటే ఓన్లీ ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూసి వ్యక్తి కామెంట్ల రూపంలో చేసి నేను బిజినెస్ చేస్తున్నా. ఎవరండి మిమ్మల్ని దొరికొచ్చిన వ్యక్తులని పట్టుకోండి. ఖచ్చితంగా మీరు ఏ పనైనా వేయండి, ఒక మేస్త్రి కానీ ఏ పనైనా మీరు చేయండి. రోజుకు 2 గంటలు వెస్టేజ్కి టైం ఇచ్చినట్లయితే 6 నుంచి 2 ఏళ్ళలో ఖచ్చితంగా మీ ఇంట్లో ఒక కారు ఉంటుంది, 1 లక్ష రూపాయల ఇన్కమ్ ఖచ్చితంగా ఉంటుంది. మీరు నాకు ఇంత మంచి అవకాశం థ్యాంక్ యూ సో మచ్.